ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. మోషే తర్వాత దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు నాయకునిగా ఎంచుకున్నవాడు యెహోషువ. ఈరోజు మనం యెహోషువ యొక్క విశ్వాసాన్ని గుర్తు చేసుకుందాం. యెహోషువ అనగా అతని పేరుకు అర్థం యెహోవా రక్షించును అని. పేరుకు తగ్గట్లే యెహోషువ తన జీవితం అంతా దేవునిపై విశ్వాసంతో నడిచాడు. ఆయన విశ్వాసం మనకి చక్కటి పాఠాన్ని నేర్పుతుంది. మొదటిగా యెహోషువ దేవుని వాగ్దానంపై విశ్వాసం ఉంచాడు. యెహోషువ 1:9 నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను గదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడనే యెహోవా నీకు తోడయుండును. చూడండి, మోషే మరణం తర్వాత నాయకత్వ బాధ్యతలు అన్నీ యెహోషువ వచ్చి పడ్డాయి. అంత పెద్ద జన సమూహాన్ని ఇశ్రాయేల్ ప్రజలు నడిపించడం అనేది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ, చాలా కష్టమైన పని. కానీ యెహోవా ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. మన జీవితంలోనూ అంతే. చాలాసార్లు కుటుంబ బాధ్యతలు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎన్నో సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి. కానీ దేవుని వాగ్దానాలను మనం విశ్వసించాలి, వాటిని ఆధారంగా చేసుకోవాలి. రెండవదిగా దేవుని ఆజ్ఞకు విధేయత చూపించాడు. యెహోషువ 6:20 యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములు కూలెను. చూడండి, ఎరికో గోడలు కూల్చడానికి ఎటువంటి ఆయుధాలు ఉపయోగించలేదు, కానీ ఎటువంటి సైనిక వ్యూహం కూడా లేదు, అవసరం కూడా కాలేదు. కేవలం దేవుని ఆజ్ఞను పాటించే విశ్వాసం మాత్రం అవసరమైంది. ప్రజలు రోజు నగరం చుట్టూ తిరిగారు అని దేవుడు చెప్పినట్లు అది మూర్ఖత్వంగా కనిపించినా ప్రజలు మాత్రము నమ్మి విశ్వసించారు. ఎరికో గోడలు కూలిపోయాయి. మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని వాక్యం కొన్నిసార్లు అర్థం కాకపోయినా విశ్వాసంతో మనము అద్భుతాలు జరుగుతాయని నమ్మాలి. అలాగే మూడవదిగా దేవుని సాన్నిధ్యంపై విశ్వాసం ఉంచాలి. యెహోషువ 23:10 మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయువాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. యెహోషువ ఎప్పుడూ కూడా తన శక్తిపై ఆధారపడలేదు. విజయానికి కారణం ఏంటంటే తన యుద్ధ బలం అని తను నమ్ముకోలేదు. ఎప్పుడు దేవుడు మనతో ఉన్నాడనే విశ్వాసమే యుద్ధంలో గెలిచేలా చేసింది. యెహోషువ జీవితం నుండి నీవు నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, దేవుని వాగ్దానాల్ని మొదటిగా పట్టుకోవాలి. అలాగే రెండవది, విధేయతతో నడవాలి. మూడవది, దేవుని సాన్నిధ్యంపై విశ్వాసం ఉంచాలి. చూడండి మై డియర్ ఫ్రెండ్, నీ ముందున్న ఎటువంటి అడ్డుగోడలైనా సరే, ఎంత బలమైన నీ శత్రువులైనా సరే, వారంతా కూడా ఎలాంటి సమస్యలున్నా సరే అవన్నీ కూడా అసాధ్యమైనవైనా ఓకే, దేవునిపై విశ్వాసం ఉంచితే ఎరికో గోడలు ఎలాగైతే మరి కూలిపోయాయో అలాగా నీ యొక్క ప్రాబ్లమ్స్ కూడా, నీ ఎటువంటి అడ్డుగోడలైనా సరే దేవుడు తొలగిస్తాడని నమ్మి విశ్వాసంతో ముందుకు సాగుదాము. ఈ యొక్క వాక్యము మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 944805085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.